నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఎంఓడి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కొత్తగా ఒక 5 కాంట్రాక్ట్లు అనేవి సైన్ చేయడం జరిగింది అనమాట. 5 కాంట్రాక్ట్ల విలువ ఎంత అంటే 39,125 కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్ట్లు అనేవి సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్తున్నాం కదా. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కొత్తగా చేసినటువంటి 5 కాంట్రాక్ట్లు ఏంటంటే, సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి ద్వారా ఏరో ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, అంటే ఇక్కడ ఏరో ఇంజన్స్ దేనికోసం అంటే MiG-29 ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి ఏరో ఇంజన్స్ని తయారు చేసేటువంటి కాంట్రాక్ట్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తోటి చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంఎస్ అంటే ఏం లేదండి, మా మెస్సర్స్ అనమాట. మనం లేడీస్ అయితే మిస్సెస్ అని, జెంట్స్ అయితే మిస్టర్ అని ఎలా అంటామో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది ఒక కంపెనీ. అంటే కంపెనీస్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా ఏదైనా కొత్తగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైనా సరే, గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ కాకపోయినా కంపెనీస్కి ముందు M/S అని పెడుతూ ఉంటారు ఇండికేషన్. దానికి ఏం లేదు మీనింగ్, మెస్సర్స్ అని అంటే ఒక పిలవడం లాగా అనమాట. మిస్టర్, మిస్ అని పిలిచినట్టుగానే ఎంఎస్ అంటే కంపెనీకి ముందు ఇచ్చేటువంటి ఒక ఐడెంటిఫికేషన్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి తరపు నుంచి తయారీకి ఒక కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ తరపున ఒక కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఒక 2 కాంట్రాక్ట్లు ఎవరితో చేయడం జరిగిందంటే లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ తోటి రెండు చేశారు. సో 2 కాంట్రాక్ట్లు వేటి కోసం అంటే క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కోసం అండ్ దాంతోపాటు హై పవర్ రేడార్స్ని తయారీ కోసం ఒక 2 కాంట్రాక్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో మన దేశంలో క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్లో తయారు చేసేటువంటి కంపెనీ ఏది అంటే లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. అండ్ హై పవర్ రేడార్స్ని కూడా మనకి L&T కంపెనీ వాళ్ళే మనకి అందజేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక 2 కాంట్రాక్ట్లు అవి కూడా ఇక్కడ తయారు చేసేటువంటి కంపెనీ ఏంటంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపుతోటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చేసుకున్నటువంటి 2 కాంట్రాక్ట్లు అనమాట. వేటిని తయారు చేయడానికి, బ్రహ్మోస్ మిసైల్స్ని తయారు చేయడానికి అండ్ దాంతోపాటు షిప్ బోర్న్ బ్రహ్మోస్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం కోసం, అంటే మనకి ఇది షిప్పుల్లో ఉపయోగించే విధంగా మన బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా తయారు చేయడానికి కాంట్రాక్ట్ అనేది ఎవరితో చేసుకున్నారంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వారితోటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కాంట్రాక్ట్లు అనేవి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు వివిధ కంపెనీలతో చేసుకున్నటువంటి ప్రాజెక్టులు అనమాట. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళతో బ్రహ్మోస్ మిసైల్స్ తయారు చేయమని చెప్పారు. అండ్ L&T కంపెనీ వాళ్ళతో క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ ఒకటి, హై పవర్ రేడార్స్ ఒకటి తయారు చేయమని చెప్పారు. సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళతోటి MiG-29 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎయిరో ఇంజన్స్ని తయారు చేయడానికి కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం కాంట్రాక్ట్ల మొత్తం విలువ ఎంత అంటే 39,125 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ కొత్త రకమైనటువంటి అనకొండ అనేది కనుగొన్నారనమాట. ఎక్కడంటే అమెజాన్ అడవుల్లో. సో అమెజాన్ అడవుల్లో అనకొండాస్ ఉండడం అనేది కామన్. బట్ ఇది ఎందుకోసం అంటే ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు కనుగొనబడినటువంటి అనకొండాలన్నింటిలో కూడా చాలా పెద్దదైనటువంటి లార్జెస్ట్ స్నేక్గా దీన్ని గుర్తించారనమాట. సో ఈ కొత్త రకమైనటువంటి అనకొండ ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ గ్రీన్ కలర్లో ఐడెంటిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి ఎనెక్టస్ అకియామా. సో ఎనెక్టస్ అకియామా అనమాట. అండ్ ఇది ఇంతకుముందు కనుగొనబడినటువంటి ఎనెక్టస్ మురినస్, ఇది ఆల్రెడీ ఉన్నటువంటి స్పీషీస్ ఏదైతే ఉందో దీనికి ఓన్లీ 5.5% తేడాతోటి, అంటే జెనెటిక్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఉన్నటువంటి ఎనెక్టస్ మురినస్కి అండ్ ఇప్పుడు కనుగొనబడినటువంటి ఎనెక్టస్ అకియామాకి ఓన్లీ 5.5% జెనెటిక్ తేడా మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇక్కడ తీసుకొచ్చుకున్నటువంటి కొత్త స్పీషీస్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఎందుకోసం చేశారంటే అక్కడ కొంతమంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అంటే రీసెర్చ్ చేస్తుంది వీటి కోసం కాదు, వీటిని అక్కడ పర్యావరణ సూచీలుగా వాడుకుంటూ, అంటే ఇప్పుడు మనం అక్కడ ఏదైనా అడవుల్లో పర్యావరణం ఎలా ఉంది అని అంటే మనం చెక్ చేయడానికి బటర్ఫ్లైస్ని ఎక్కువగా చూస్తుంటాం. సో బటర్ఫ్లైస్ యొక్క సంతానం అనేది ఎక్కువగా ఉంది, వాటి సంఖ్య ఎక్కువగా ఉందంటే అక్కడ పర్యావరణం రక్షించబడుతుంది. అదే బటర్ఫ్లైస్ కనుక తగ్గిపోతూ ఉన్నాయంటే అక్కడ అటవీ ప్రాంతం అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా మనం ఇండికేషన్లు చూస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ బయాలజిస్ట్ అయినటువంటి ఫ్రీక్ ఓంక్ గారు ఒక విషయం మీద సెర్చ్ చేస్తున్నారు. ఏంటంటే అక్కడ ఈక్వెడార్లో ఉన్నటువంటి
యాసుని అనే ప్రాంతంలో ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. ఈ జరిగినటువంటి ఆయిల్ స్పిల్ ద్వారా అక్కడ పర్యావరణానికి ఏదన్నా ఇబ్బంది కలిగిందా, అంటే పర్యావరణ నష్టం ఏమైనా కలిగిందా, పర్యావరణ నష్టం కలిగితే అక్కడ ఉన్నటువంటి జీవులు ఏంటంటే అనకొండలు అనమాట. అక్కడ ఉన్నటువంటి అనకొండ జీవులు ఏవైతే ఉన్నాయో వాటినే వాళ్ళు ఇండికేటర్ జీవులుగా తీసుకున్నారు. సో అనకొండ జీవులకు కనుక ఎక్కువగా సంతానం కలగకుండా వాటి ఉత్పత్తి కనుక తగ్గిపోతుంది, అంటే చనిపోతూ ఉన్నాయి, వాటి సంఖ్య తగ్గిపోతుందంటే అక్కడ వచ్చినటువంటి ఆయిల్ స్పిల్ ఏదైతే ఉందో దానివల్ల పర్యావరణ నష్టం జరిగినట్టు. సో అవి కాకుండా ఈ అనకొండ సంఖ్య కనుక పెరుగుతుంటే అక్కడ పర్యావరణ నష్టం తక్కువగా జరిగిందని వాళ్ళు భావిస్తారు అనమాట. సో ఆయిల్ స్పిల్ యొక్క పర్యావరణానికి ఇంపాక్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా బయాలజిస్ట్ అయినటువంటి ప్రీక్ ఓంకు గారికి ఈ కొత్త రకమైనటువంటి అనకొండ జీవిని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ కనుగొనబడినటువంటి కొత్తగా కనుగొనబడినటువంటి రకం ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఒక 10 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జీవి ఆనవాళ్ళుగా గుర్తించారనమాట. సో దీని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యంలో ఒక కొత్త జీవి, అది కూడా ఇంతకుముందు ఉన్నటువంటి జీవి యొక్క జెనెటిక్ డేటా తోటి అతి పెద్దదైనటువంటి లార్జెస్ట్ స్నేక్ అనేది కనుగొనడం జరిగింది. ఎక్కడ ఇది కనుగొన్నారంటే అమెజాన్ అడవుల్లో అనకొండాని కనుగొనడం జరిగింది. సో రవీంద్ర కుమార్ గారిని డైరెక్టర్ ఆఫ్ ది ఎన్టీపీసీగా నియమించడం జరిగింది. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించారన్నమాట. సో ఈయన పేరు ఏంటంటే శ్రీ రవీంద్ర కుమార్ గారిని. అండ్ ఇక్కడ 34 సంవత్సరాల పాటు ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు దీని ఎన్టీపీసీ యొక్క కమిషన్ పరంగా. అండ్ ఆయన చేసినటువంటి వర్క్ ఏంటంటే O&M అండ్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కమిషనింగ్లో ఆయన ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఆయనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి ఎన్టీపీసీలో వర్క్ చేస్తుండి ఆయనకి 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన్ని డైరెక్టర్గా ఆయన నియమించడం జరిగిందనమాట. సో ఆయన ఇప్పటికే మైత్రి సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్లో ఆయన భాగంగా ఉండి వర్క్ చేయడం జరిగింది. అది మైత్రి పవర్ ప్రాజెక్ట్ అంటే మనకు తెలుసు, అది బంగ్లాదేశ్కి ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ అనమాట. అక్కడ ఆయన CTOగా వర్క్ చేశారు. అండ్ దాంతోపాటు పాత్రతో విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్లో కూడా ఆయన కొన్ని సంవత్సరాల పాటు CEOగా వర్క్ చేసి ఆయన యొక్క పనితీరుని అండ్ అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలని కూడా ఆయన జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఎన్టీపీసీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే శ్రీ రవీంద్ర కుమార్ గారు. సో ఈయన రవీంద్ర కుమార్ గారు అనమాట. ఈయనని ఎన్టీపీసీ యొక్క డైరెక్టర్గా నియమించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.